హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో సీజనల్ ఫ్రూట్ అయిన తాటిపండుతో తాటిగారెల్ని చేయడం చూపిస్తున్నాను. తాటిగారెలు డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయండి. అయితే తాటిపండుతో తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఇలా తాటిగారెలు కానీ తాటి రొట్టెని కానీ వేస్తూ ఉంటాను. తాటిపండు హెల్త్కి కూడా చాలా మంచిది. సో తాటిపండు దొరికిందంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. తాటిగారెలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా తాటిపళ్ళని తీసుకొని పైన తొడిమి తీసుకోవాలి. అయితే ఎల్లో కలర్లో ఉండే తాటిపళ్ళ కంటే ఇలా నల్ల రంగులో ఉన్న తాటిపళ్ళలో అయితే గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇలా నల్ల తాటిపండు స్వీట్గా ఉంటుంది. తొడిమి తీసి 2-3 సార్లు ఇలా కొట్టామంటే తాటిపండు మెత్తగా అవుతుంది. మనకి పైన పేడు తీయడానికి వీలుగా ఉంటుంది. ఇలానే తాటిపళ్ళ మీద మొత్తం పేడుని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో గ్రేటర్ని పెట్టి తాటి పీసాన్ని తీసుకోవాలి. ఇలా తీసామంటే పీసు రాకుండా గుజ్జు మాత్రమే వస్తుంది. ఇలానే మొత్తం తాటి పీసాన్ని తీసుకోవాలి. నీళ్లు తగలకుండా ఇలా గుజ్జును తీసుకున్నామంటే నెల్లాళ్ళైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు, పాడవకుండా ఉంటుందండి. ఒక ప్లేట్లోకి బియ్యం పిండిని వేస్తున్నాను. తాటిగారెలను బియ్యం పిండితోనైనా చేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వతోనైనా చేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండితో చేస్తున్నాను. బియ్యం పిండిని ఒక్కొక్కసారి మైదా పిండిలాగా మెత్తగా ఆడేస్తూ ఉంటారు. బియ్యం పిండి బాగా మెత్తగా ఉండకూడదు, పిండి ఇలా కొద్దిగా బరకగా ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఒక కొబ్బరి చెక్కను గ్రైండ్ చేసి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. తీపికి తగినంత బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని ఉజ్జాయింపుగా వేసుకోవాలండి. మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదు. కలిపిన తర్వాత తీపి సరిపోతే సరే, లేకపోతే ఇంకొద్దిగా బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత తాటిపీసాన్ని వేసుకోవాలి. తాటిపీసం వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో ముందే వాటర్ వేసుకుంటూ కలుపుకోకూడదు, పిండి లూజ్గా అవుతుంది. ఇలా కలిపిన తర్వాత చూసుకొని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా తీపి సరిపోలేదు, ఇంకొద్దిగా బెల్లం పొడిని వేసి అలాగే ఇంకొద్దిగా తాటిపీసాన్ని కూడా వేసి కలుపుతున్నాను. సో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేశాను. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వంట సోడాని వేసుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి ఎక్కువ వాటర్ వేస్తే పిండి లూజ్ అవుతుంది, కాబట్టి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా గారెలా ఒత్తుకుంటే చుట్టూరు పగుళ్ళు రాకుండా ఉండే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచి 5 మినిట్స్ తర్వాత చేతికి ఆయిల్ కానీ నీళ్ళను కానీ తడి చేసుకుంటూ పిండి ముద్దను తీసుకొని గారెలా ఒత్తుకోవాలి. ఇలా గారెల కింద ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టి వేయించుకోవచ్చు, లేదా ఇద్దరున్నారంటే డైరెక్ట్గా గారెల కింద ఒత్తుకుంటూ ఆయిల్లో వేసి వేయించేసుకోవచ్చు. ఇలా కొన్ని గారెల కింద ఒత్తుకొని ప్లేట్లో పెట్టి వేయించుకోవచ్చు. డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక గారెలు ఎన్ని పడితే అన్ని వేసుకుంటూ మీడియం హీట్లో వేయించుకోవాలి. అదే ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసాము అంటే లోపల ఉడకకుండా పైన మాడిపోతాయి. కాబట్టి మంటను లో టు మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేయించుకోవాలి. ఇలా గారెలు వేగిన తర్వాత తీసేయాలి. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో సింపుల్ అండ్ కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సెర్చ్ చేయండి. ఇలా వేగిన గారెలను తీసేయాలి.
ఇలానే చేతికి తడి చేసుకుంటూ గారెలను ఒత్తుకుంటూ ఆయిల్లో వేయాలి. అలాగే వేగిన వాటిని తీసేస్తూ మిగిలిన గారెలన్నింటినీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ తాటి గారెలు ఆయిల్ కూడా అస్సలు పీల్చవు. సో ఇంతేనండి, తాటి గారెలు రెడీ. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గారెలు అయితే చాలా బాగుంటాయి. ఈ గారెలను 15-20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. తాటిపండుతో ఏ ఐటెం చేసుకున్నా బలమేనండి. సో తాటిపళ్ళు దొరికితే తప్పకుండా ఇలా గారెలను ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.